అంటే కొత్త పార్టీలతో కొంత రిస్క్ ఉందని భావించి అనుభవం ఉన్న పార్టీ అయితే అనుభవజ్ఞులైతే బెస్ట్ మనకి అని అలా ఆలోచించి లేదండి. ఇదేమైందంటే జగన్ గారు 2014లో నేను ఓడిపోయిన వెంటనే ఆయన నేను ఇంకా చాలు పోటీ చేయటం, నేను వెళ్ళిన వ్యాపారంలో ఇట్లోనే నేను అని అన్నప్పుడు గుడ్ బై చెప్దాం అనుకున్నారు ఆల్మోస్ట్. అనుకున్నప్పుడు జగన్ గారు లేదు లేదు నాకు నీలాంటోడు కావాలి అండ్ నీలాంటి మనస్తత్వం కావాలి, నువ్వు ఇక్కడ ప్రాంతాన్ని అంతా కూడా చాలా బాగా క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడు, ఇప్పుడున్న పాలిటిక్స్కి ఇప్పుడున్న ఈ క్యాస్ట్ పాలిటిక్స్కి కానీ అన్నిటికి కానీ నీలాంటి నాయకుడు ఇక్కడ అవసరం, నువ్వు నాకు ఈ 1 more టర్మ్ 3వ టర్మ్ కూడా నువ్వు నాతో ట్రావెల్ చేయాలని ఆయన కూడా పెట్టుకుని మేము ఫుల్ ఆయన అపోజిషన్ పార్టీగా ఉండగా నేను పూర్తిగా ఫుల్ టైం చేయడం జరిగింది. కానీ 2018కి వచ్చేటప్పుడు ఎందుకంటే జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు కీలకమైన టాప్ 5-6 పీపుల్లో నేను ఒక్కడిగా కీలకంగా ఆయనతో పార్టీలో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద కోర్ కమిటీ, కానీ నేను అలాగే రీజనల్ కోఆర్డినేటర్గా కూడా పెట్టడం జరిగింది. ఆ టైంలో మన పార్టీని నమ్ముకుని ముందు నుంచి నాతో నడిచిన కొందరు నాయకులు అక్కడ ఎప్పటి నుంచో మన పార్టీని జెండా మోసి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగినప్పుడు అక్కడ చిన్న చిన్న వాళ్ళ గురించి నేను జగన్ గారితో చిన్న చిన్న ఇష్యూస్ని లేవదీసినప్పుడు 2018 టైంలో సో మా మధ్యన జరిగిన ఆయన అప్పటికే అనేవాళ్ళు, నీకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉందో నువ్వు వచ్చి నువ్వు గ్యారంటీగా ఇది నేను ఎమ్మెల్యే అయిపోదామని ఎంపీ అయిపోదామని ఎప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదండి. మనం రాజకీయాల్లోకి వచ్చింది నేను ప్రధానంగా నా ఉద్దేశం ఇక్కడ ఈ ప్రాంతానికి మనం నమ్మిన వాళ్ళకి ఈ ప్రాంతానికి మనం కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడున్న అందరికీ అవకాశాలు కల్పించాలి అనే ఆలోచనతో వచ్చిన వాడిని. ఇవాళ మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరిని మనం ఇలా చేయడం కాదంటే అప్పుడు ఆయన ఆలోచనలు కూడా ఏంటంటే ఆ ఎలక్షన్లకి ఎవరు సూటబుల్ అవుతారన్న ఆలోచనలు చేసే ప్రాసెస్లో ఇదంతా. కానీ మీరు అన్నట్టు గెలుపు ఎవరి వైపు ఉందనే అంచనాలు అప్పుడు పార్టీ తరఫున వేస్తారు కదా, ఆలోచన ఆయన చేయడం జరిగింది. మీరు అన్నట్టు లక్ ఫ్యాక్టర్ అన్నారు కదా, మన టైం బాగున్నప్పుడు కొన్ని నిర్ణయాలు మనం బాగోకే ఆ నిర్ణయం తీసుకున్నాను అనిపిస్తుందా ఇప్పుడు? అంటే దట్ ఈస్ హౌ ఐ ఆల్సో ఫీల్. అంటే అప్పుడు నిర్ణయం బట్ పూర్తి బాధ్యత పూర్తి నిర్ణయాలు కానీ నా 3 ఎలక్షన్లు ఓడిపోయినా గెలిచిన బాధ్యత అంతా ఐ ఓన్లీ టేక్ ఇట్. కానీ నేను 3వసారి టీడీపీలో పోటీ చేద్దాం ఆలోచన అయితే ఎప్పుడు లేదు. నేను జగన్ గారితో ఈ డిస్కషన్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నేను వచ్చి నేను ఇంకసారి పోటీ చేయకూడదని నేను జగన్ గారితో కూడా పోటీ చేయనని చెప్పడమే జరిగింది. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లాస్ట్ నామినేషన్కి అదే 10-15 రోజుల ముందు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో, ఎందుకంటే ఆయనకి అప్పటికి నాకు గతంలో పరిచయాలు ఇవన్నీ ఉండటం వల్ల ప్లస్ నేను కూడా ఎప్పుడు డిప్లొమాటిక్ పాలిటిక్స్ చేశాను కానీ ఎవరిని పర్సనలైజ్డ్ పాలిటిక్స్ చేయలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్లస్ ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో నాకుండే ఆదర అభిమానమో వాట్ ఎవర్ ఆయన మళ్ళీ నన్ను కంటిన్యూస్గా ప్రెషర్ పెట్టి నన్ను పోటీ చేయాలని కోరటం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news